మీరు ఫ్యూయల్ పర్చేజెస్కి హెచ్పీ పెట్రోల్ బంక్స్లో క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి పేమెంట్ చేయాలి అనుకుంటే కనుక మీకు ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్ చాలా బెటర్గా ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోలో ఈ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్, డిసడ్వాంటేజెస్తో పాటు ప్రస్తుతం ఈ క్రెడిట్ కార్డ్ ఎవరికి బెటర్గా ఉపయోగపడుతుందనే ఇన్ఫర్మేషన్, అలాగే మనం ఈ క్రెడిట్ కార్డ్ తీసుకొని యూజ్ చేసినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము. సో దానికి సొల్యూషన్స్ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఎవ్రీవన్, నా పేరు రంజిత్ వర్మ అండ్ వెల్కమ్ టు ఆఫర్స్ అండ్ కూపన్స్ హబ్. సో ముందుగా ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్ చూసుకున్నట్లయితే ఇది బ్యాంక్ ప్రొవైడ్ చేస్తున్న ఒక ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్ కాబట్టి ఈ క్రెడిట్ కార్డ్ మనకి ఎక్కువగా ఫ్యూయల్ పర్చేజెస్కి బెటర్గా ఉపయోగపడుతుంది. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ మనకి రూపే వేరియంట్లో అవైలబుల్ ఉంది కాబట్టి ఈ కార్డ్ యూజ్ చేసి యూపీఐ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. ముందుగా ఈ క్రెడిట్ కార్డ్ ఫీజు చూసుకున్నట్లయితే ఈ కార్డ్ తీసుకున్న వాళ్ళకి జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీగా ₹500 ప్లస్ 18% జీఎస్టీ అనేది ఛార్జ్ అవుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ క్రెడిట్ కార్డ్ తీసుకున్న ఫస్ట్ మంత్ అలాగే ప్రతి సంవత్సరం యాన్యువల్ ఫీగా ₹589 ఛార్జ్ అవుతుంది. అదే మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఒక 1 ఇయర్లో 1,50,000 కన్నా ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేసినట్లయితే కనుక మీకు యాన్యువల్ ఫీగా ఛార్జ్ అనే అమౌంట్ క్రెడిట్ కార్డ్లో రిఫండ్ వస్తుంది. ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్ చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్లో మనకి వెల్కమ్ బెనిఫిట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో కార్డ్ రిసీవ్ అయిన తర్వాత ఫస్ట్ 30 డేస్లో ఫ్యూయల్ పర్చేజెస్కి హెచ్పీ పెట్రోల్ బంక్లో ఒక ట్రాన్సాక్షన్ చేసినట్లయితే ₹500 క్యాష్ బ్యాక్గా ప్రొవైడ్ చేస్తారు. అయితే మినిమం ట్రాన్సాక్షన్ వాల్యూ వచ్చేసి ₹500 ఉండాలి. అలాగే మీరు ఎప్పుడైతే ఫ్యూయల్ పర్చేస్ చేస్తారో ఆ డేట్ నుంచి వితిన్ 45 డేస్ లోపు ఈ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లోనే యాడ్ అవుతుంది. అలాగే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీరు జూమ్ కార్ యాప్లో నుంచి రెంటల్ కార్స్ బుక్ చేసుకున్నట్లయితే ఫ్లాట్ ₹1,000 డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారు. సో ఈ ఆఫర్ కూడా కార్డ్ రిసీవ్ అయిన ఫస్ట్ 30 డేస్లోనే యూటిలైజ్ చేసుకోవాలి. సో కార్ బుకింగ్ వచ్చేసి మినిమం 2 డేస్ బుక్ చేసుకున్నట్లయితే, అలాగే దీనికి ఒక కూపన్ కోడ్ ఉంది, ఆ కూపన్ కోడ్ అప్లై చేసినట్లయితే కనుక మీకు ₹1,000 డిస్కౌంట్ అనేది వస్తుంది. ఇంకా రిమైనింగ్ ఈ క్రెడిట్ కార్డ్లో ఉన్న బెనిఫిట్ చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి హెచ్పీ పెట్రోలియంస్లో ఫ్యూయల్ పర్చేజెస్కి యూజ్ చేసినప్పుడు 5% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. సో ఇక్కడ 5% వాల్యూ బ్యాక్ అంటే ప్రతి ₹150 స్పెండ్ చేసినందుకు గాను 30 రివార్డ్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఒక బిల్ సైకిల్లో ₹12,000 ఈ క్రెడిట్ కార్డ్తో స్పెండ్ చేసినట్లయితే మనకి 2,400 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. దాని వాల్యూ బ్యాక్ వచ్చేసి ₹600. సో ఫ్యూయల్ పర్చేజెస్కి ప్రతి నెల ఒక ₹600 ఈ క్రెడిట్ కార్డ్ ఉంటే సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ సంబంధించిన ఏ క్రెడిట్ కార్డ్ అయినా సరే ఆన్లైన్లో అప్లై చేయాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కామెంట్లో అప్లికేషన్ లింక్ షేర్ చేశాను. సో డైరెక్ట్గా మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ సంబంధించిన ఏ క్రెడిట్ కార్డ్స్ అయినా సరే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంకా ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీరు హెచ్పీ పే వ్యాలెట్లో నుంచి పేమెంట్స్ చేసినట్లయితే కనుక మనకి 1.5% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. సో ఇక్కడ హెచ్పీ పే వ్యాలెట్లో నుంచి పేమెంట్ చేసినప్పుడు ఏదైతే రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయో వాటిని వీళ్ళు హ్యాపీ కాయిన్స్ అని మెన్షన్ చేస్తారు. ప్రతి ₹100 స్పెండ్ చేసినందుకు 6 హ్యాపీ కాయిన్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇలా ఒక మంత్లో ₹10,000 స్పెండింగ్ వరకు కూడా మనకి హ్యాపీ కాయిన్స్ అనేవి వస్తాయి. సో యావరేజ్గా ఒక బిల్ సైకిల్లో మనకి 600 హ్యాపీ కాయిన్స్ అనేవి హెచ్పీ పే వ్యాలెట్లో యాడ్ అవుతాయి. అయితే మీరు హెచ్పీ పే వ్యాలెట్లో నుంచి క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుని 2 టైప్స్లో పేమెంట్ చేయొచ్చు. ఒకటి వ్యాలెట్లో డబ్బులు యాడ్ చేసుకొని ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు, లేదా వ్యాలెట్లో క్రెడిట్ కార్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని హెచ్పీ పెట్రోల్ బంక్స్లో హెచ్పీ క్యూఆర్ కోడ్ ఉంటుంది. సో దాన్ని స్కాన్ చేసి క్రెడిట్ కార్డ్ తోటి డైరెక్ట్గా పేమెంట్ చేయొచ్చు. సో ఈ 2 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ యూజ్ చేసి పేమెంట్ చేసినా మనకి రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తాయి. అయితే ఎప్పుడైతే మనం ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి హెచ్పీ పే వ్యాలెట్లో డబ్బులు యాడ్ చేసుకొని లేదా డైరెక్ట్గా క్రెడిట్ కార్డ్తో పేమెంట్ చేసినప్పుడు మనకి ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి ఛార్జ్ అవుతాయి. వ్యాలెట్లో యాడ్ చేసుకున్నందుకు 0.85% ఛార్జ్ అవుతుంది. అదే డైరెక్ట్గా క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసి పేమెంట్ చేసుకున్నట్లయితే 1% ఎక్స్ట్రాగా ఫీ ఛార్జ్ అవుతుంది. సో ఇక్కడ ఈ ఫీ ఛార్జ్ అయినప్పటికీ కూడా రౌండ్ ఫిగర్గా మనకు ఒక 0.5% హెచ్పీ పే వ్యాలెట్లో నుంచి పేమెంట్ చేసినందుకు అదనంగా వాల్యూ బ్యాక్ వస్తుంది. సో నాతో పాటు చాలామంది క్రెడిట్ కార్డ్స్, ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్స్ వాడేవాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం వచ్చేసి మనం పేమెంట్స్ చేసినప్పుడు స్వైప్ మిషన్లో స్వైప్ చేసినప్పుడు మనకి రివార్డ్ పాయింట్స్ అనేవి ప్రాపర్గా యాడ్ కావు. సో అలాంటి ప్రాబ్లం మనకి ఈ క్రెడిట్ కార్డ్లో ఫేస్ చేయకుండా ఉండాలంటే మ్యాక్సిమంగా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ సంబంధించిన స్వైప్ మిషన్లో అయినా స్వైప్ చేయాలి, లేదా హెచ్పీ పే వ్యాలెట్లో డబ్బులు యాడ్ చేసుకొని లేదా డైరెక్ట్గా క్రెడిట్ కార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని హెచ్పీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేసినట్లయితే మనకు రావాల్సిన రివార్డ్ పాయింట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా యాడ్ అవుతాయి. అందుకని మీరు కూడా ఫ్యూయల్ పర్చేజెస్కి కార్డ్ యూజ్ చేసినప్పుడు హెచ్పీ పే వ్యాలెట్ అయినా యూజ్ చేయండి, లేదా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ స్వైప్ మిషన్లో అయినా స్వైప్ చేయండి. సో ఈ క్రెడిట్ కార్డ్లో ఏదైతే 5% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుందో సో ఇందులో యాక్చువల్గా మనకు వచ్చేది 4% మాత్రమే రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. మిగతా క్రెడిట్ కార్డ్స్లో లాగా వీళ్ళు 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లో ఇవ్వట్లేదు. సో అది కూడా మనకి డైరెక్ట్గా రివార్డ్ పాయింట్స్లో యాడ్ చేసి రౌండ్ ఫిగర్గా 5% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ ఇస్తుంది. సో ఇది ఒక్కటే ఈ క్రెడిట్ కార్డ్లో ఉన్నటువంటి డ్రాబ్యాక్. సో 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ క్రెడిట్ కార్డ్లో స్టేట్మెంట్లో మాత్రం యాడ్ కాదు. ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి గ్రోసరీ అండ్ యూటిలిటీ కేటగిరీలో అమౌంట్ స్పెండ్ చేసినప్పుడు 5% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. సో ఒక బిల్ సైకిల్లో మ్యాక్సిమంగా ₹2,000 ఈ కేటగిరీలో స్పెండ్ చేయొచ్చు. 2,000 స్పెండింగ్ క్రాస్ చేసిన తర్వాత మనకి ఎటువంటి రివార్డ్ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేయరు. సో ₹150 స్పెండ్ చేసినందుకు ఈ కేటగిరీలో కూడా 30 రివార్డ్ పాయింట్స్ యాడ్ అవుతాయి.
సో ఈ కేటగిరీలో కూడా మనకి ఒక మంత్లో బిల్ సైకిల్లో మ్యాక్సిమంగా 400 రివార్డ్ పాయింట్స్ యాడ్ అవుతాయి. సో ఒక మంత్లో 100 రూపీస్ ఈ కేటగిరీలో సేవ్ చేసుకోవచ్చు. సంవత్సరానికి ఒక 1200 ఈ కేటగిరీలో సేవ్ అవుతాయి. అయితే ఈ క్రెడిట్ కార్డు యూజ్ చేసినప్పుడు ఇదే కాదు, ఐడిఎఫ్సికి సంబంధించిన ఏ క్రెడిట్ కార్డ్ అయినా సరే మల్టిప్లికేషన్ ఆఫ్ 150లో స్పెండ్ చేస్తేనే మనకి ఎక్కువగా వాల్యూ బ్యాక్ అనేది వస్తుంది. అలాగే క్రెడిట్ కార్డు యూజ్ చేసి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ సంబంధించిన ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకున్నట్లయితే మనకి 5% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. ఈ కేటగిరీలో కూడా ప్రతి 150 రూపీస్ స్పెండ్ చేసినందుకు గాను 30 రివార్డ్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తారు. అయితే ఒక బిల్ సైకిల్లో మ్యాక్సిమంగా 50 రూపీస్ మాత్రమే ఈ కేటగిరీలో సేవ్ చేసుకోవచ్చు. అయితే మీరు ఈ ఫాస్టాగ్ రీఛార్జ్ చేసేటప్పుడు ఐడిఎఫ్సి ఫస్ట్ ఫార్వర్డ్ యాప్లో అయినా లేదా ఐడిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన మొబైల్ బ్యాంకింగ్ యాప్లో రీఛార్జ్ చేస్తే మాత్రమే ఈ 5% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. ఇక రిమైనింగ్ ఈ క్రెడిట్ కార్డు యూజ్ చేసి రిటైల్గా ఎక్కడ అమౌంట్ స్పెండ్ చేసినా అలాగే యూపీఐ పేమెంట్స్ చేసినప్పుడు ప్రతి 150 రూపీస్ స్పెండ్ చేసినందుకు గాను 3 రివార్డ్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఈ కేటగిరీలో మనకి 0.5% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. ఈ క్రెడిట్ కార్డులో డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ పర్ క్వార్టర్ ఒకసారి ప్రొవైడ్ చేస్తున్నప్పటికీ మీరు యాక్సెస్ చేయాలి అనుకుంటే కనుక లాంజ్ యాక్సెస్ ప్రీవియస్ మంత్లో మినిమం 20,000 రూపీస్ ఈ క్రెడిట్ కార్డ్తో స్పెండ్ చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే నెక్స్ట్ మంత్ మీరు ఈ లాంచ్ ఫెసిలిటీ అనేది యూజ్ చేసుకోగలుగుతారు. అలాగే క్రెడిట్ కార్డులో మనకి మూవీ ఆఫర్ అనేది ఉంది. సో మీరు ఈ కార్డ్ యూజ్ చేసి జొమాటోకి సంబంధించిన డిస్ట్రిక్ట్ యాప్లో నుంచి మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నట్లయితే 25% డిస్కౌంట్ అప్ టు 100 రూపీస్ ప్రొవైడ్ చేస్తారు. సో దీనికి ఒక కూపన్ కోడ్ అనేది ఉంటుంది. సో మీరు రెగ్యులర్గా మూవీ టికెట్స్ ఎలా అయితే సెలెక్ట్ చేసుకుంటారో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రోమో కోడ్ సెక్షన్లో ఈ కూపన్ కోడ్ అప్లై చేసినట్లయితే మీకు 100 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. సో ఈ ఆఫర్ని మంత్లీ ఒకసారి మీరు ఈ యాప్లో యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే క్రెడిట్ కార్డులో రోడ్ సైడ్ అసిస్టెన్స్ అనే బెనిఫిట్ సంవత్సరానికి 4 సార్లు యూజ్ చేసుకోవచ్చు. సో ఈ బెనిఫిట్ వచ్చేసి మనం 2 వీలర్లో కానీ 4 వీలర్లో ట్రావెల్ చేసేటప్పుడు మన వెహికల్ బ్రేక్ డౌన్ అయినా లేదా ఇంకేదైనా సర్వీస్ కావాలంటే కనుక వీళ్ళ టోల్ ఫ్రీ నెంబర్ని కాంటాక్ట్ అయినట్టయితే వీరు సర్వీస్ కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేస్తారు. స్పేర్ పార్ట్స్ ఇట్లా ఏమైనా చేంజెస్ చేసినా ఫ్యూయల్ పర్చేస్ చేసినప్పుడు ఫ్యూయల్కి సంబంధించిన అమౌంట్ మనం వీళ్ళకి పేమెంట్ చేయాలి. అలాగే క్రెడిట్ కార్డులో పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ అప్ టు 2 lakh రూపీస్ ఇన్సూరెన్స్, అలాగే లాస్ట్ కార్డ్ లయబిలిటీ అప్ టు 25,000 రూపీస్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ క్రెడిట్ కార్డులో రివార్డ్ పాయింట్స్ వాల్యూ చూసుకున్నట్లయితే 4 రివార్డ్ పాయింట్స్ ఈక్వల్ టు 1 రూపీ వాల్యూ వస్తుంది. రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకోవాలనుకున్నప్పుడు రివార్డ్ పాయింట్స్ని గిఫ్ట్ వౌచర్స్, ప్రోడక్ట్స్ లేదా పేమెంట్స్ చేసేటప్పుడు మనకి ఓటీపీ ఎంటర్ చేసే కింద పే విత్ రివార్డ్ పాయింట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఆప్షన్ని టిక్ చేసి కూడా ఇక్కడ రివార్డ్ పాయింట్స్ని రిడీమ్ చేసుకోవచ్చు. అయితే రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకున్న ప్రతిసారి కూడా మనకి 99 రూపీస్ ప్లస్ 18% జీఎస్టీ అనేది ఛార్జ్ అవుతుంది. అప్రాక్సిమేట్లీ 118 రూపీస్ రివార్డ్ రిడీమ్షన్ ఫీగా ఛార్జ్ అవుతుంది. అయితే ఈ కార్డులో ఉన్న మేజర్ బెనిఫిట్ వచ్చేసి ఈ కార్డులో మనం రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకోకపోయినా కానీ రివార్డ్ పాయింట్స్ అనేవి ఎక్స్పైర్ కావు. సో లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటాయి. క్రెడిట్ కార్డు క్లోజ్ చేసే అప్పటి వరకు కూడా రివార్డ్ పాయింట్స్ అనేవి ఎక్స్పైర్ కావు. సో ఇవన్నీ కూడా ఈ క్రెడిట్ కార్డులో ఉన్నటువంటి బెనిఫిట్స్. ఇక రిమైనింగ్గా ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ ప్లస్ క్రెడిట్ కార్డులో ఉన్న డ్రాబ్యాక్స్ చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డు యూజ్ చేసి ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్స్, అలాగే హెచ్పీ పెట్రోల్ బంక్స్లో కాకుండా ఇక రిమైనింగ్గా ఏ పెట్రోల్ బంక్లో స్వైప్ చేసినా, ఏటీఎంలో నుంచి మనీ విత్డ్రా చేసినా, ట్రాన్సాక్షన్స్ని ఈఎంఐగా కన్వర్ట్ చేసుకున్నప్పుడు మనకి ఎటువంటి రివార్డ్ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేయరు. అలాగే క్రెడిట్ కార్డు యూజ్ చేసి రెంట్ లేదా ప్రాపర్టీ మేనేజ్మెంట్ ఫీ పేమెంట్ చేసినట్లయితే కనుక 1% ఎక్స్ట్రాగా ఫీ ఛార్జ్ అవుతుంది. సో మినిమం అమౌంట్ వచ్చేసి 249 రూపీస్ ఛార్జ్ అవుతుంది. అలాగే మీరు యూటిలిటీ బిల్ పేమెంట్స్ ఈ క్రెడిట్ కార్డు ఒక బిల్ సైకిల్లో 20,000 రూపీస్ కన్నా ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేసినట్లయితే 1% ఎక్స్ట్రాగా ఫీ అనేది ఛార్జ్ అవుతుంది. ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ అండ్ డ్రాబ్యాక్స్ చూసుకున్న తర్వాత ఈ క్రెడిట్ కార్డ్ ప్రతి నెల కూడా ఫ్యూయల్ పర్చేజెస్కి అప్ టు 12,000 రూపీస్ స్పెండింగ్కి యూజ్ చేసుకోవడానికి, 2,000 రూపీస్ గ్రోసరీ అండ్ యూటిలిటీ కేటగిరీలో యూజ్ చేసుకోవడంతో పాటు ఒక మూవీ టికెట్ ఆఫర్ యూజ్ చేసుకోవడానికి ప్రతి నెల కూడా ఉపయోగపడుతుంది. అయితే ఈ క్రెడిట్ కార్డులో ఉన్న మేజర్ డ్రాబ్యాక్ వచ్చేసి మనకి ఈవెన్ రావాల్సిన ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా వీళ్ళు రివార్డ్ పాయింట్స్లో క్రెడిట్ కార్డులోనే యాడ్ చేస్తున్నారు. సో ఇదే మేజర్ ఈ క్రెడిట్ కార్డులో నాకు డ్రాబ్యాక్ అనిపించింది. సో ఓవరాల్గా ప్రతి నెల కూడా ఫ్యూయల్ పర్చేజెస్ హెచ్పీ పెట్రోల్ బంక్లో యూజ్ చేసుకోవడానికి ఈ క్రెడిట్ కార్డ్ మనకి సమ్వాట్ బెటర్గానే ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కామెంట్లో అప్లికేషన్ లింక్ షేర్ చేశాను. సో డైరెక్ట్గా మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఈ క్రెడిట్ కార్డ్స్ ఆన్లైన్లోనే అప్లై చేయొచ్చు. సో ఇది గాయ్స్ ఓవరాల్గా నేను ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్ గురించి షేర్ చేసే క్లియర్ అండ్ హానెస్ట్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడి ఉంటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతుంది. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.